హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. శ్రీలంక పర్యటనకు టీమిండియా అద్భుత విజయం సాధించి ఆరంభం ఇచ్చింది. పలకెల్లే వేదికగా జరిగిన టీ20 సిరీస్లో శ్రీలంకపై 43 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఆల్రౌండర్ కమీద్ మెడిసన్ బౌలింగ్ చేసే తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మెడిసిన్ ఒకే ఓవర్లో 2 చేతులతో స్పిన్ బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్పిన్నర్కు భారత్ కాస్త తడబడుతుండడంతో లంక కెప్టెన్ అసల్ ఖాన్ పార్ట్ టైం స్పిన్నర్గా మెడిసిన్ను అటాక్లో తీసుకువచ్చాడు. భారత ఇన్నింగ్స్ 10 ఓవర్లు వేసి మెడిసిన్ తొలి బంతి సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్నాడు. కానీ వాస్తవానికి రైట్ ఆఫ్ ది బౌల్ అయిన కమీదు మెడిసిన్ సూర్య మాత్రం లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ చేశాడు. ఆ బంతి 4 కొట్టిన సూర్య తర్వాత బంతికి సింగిల్ తీసి రిషబ్ పంత్కు స్ట్రైక్ ఇచ్చాడు. అప్పుడు అనూహ్యంగా మెడిసిన్ మళ్ళీ తన రైట్ ఆఫ్ ది చేత్తో వేశాడు. దీంతో ఒకే ఓవర్లో 2 చేతులతో బౌలింగ్ చేసినట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒకే ఓవర్లో చేతులు మార్చి బౌలింగ్ చేయడంపై బీసీసీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయో లుక్కేద్దాం. రూల్స్ ప్రకారం బౌలింగ్ ఏ చేతోటైనా బంతిని వేసే అవకాశం ఉంటుంది. అయితే బంతి వేసే ముందు సదరు బౌలింగ్ తన శైలి ఖచ్చితంగా ఎంపైర్కి తెలియజేయాలి. అప్పుడే వారు బౌలింగ్ చేసే చేతిని మార్చుకోవడానికి ఎంపైర్ అనుమతిస్తాడు. ఆ విషయాన్ని బ్యాటర్కు సైతం ఎంపైర్ తెలియజేస్తాడు. ఒకవేళ బౌలర్ చేతిని మార్చుకున్న విషయాన్ని ఎంపైర్గా తెలియజేయకపోతే అది నో బాల్గా పరిగణలోకి పడుతుంది. ఇప్పుడు భారత్ శ్రీలంక తొలి మ్యాచ్లో మాత్రం మెడిసిన్ తన నిర్ణయాన్ని ఎంపైర్కు తెలిపాడు. అందుకే దాన్ని సరైన బంతిగానే ఎంపైర్ ప్రకటించాడు. కాగా వరల్డ్ కప్ క్రికెట్ చరిత్రలో ఇలా ఒకే ఓవర్లో 2 చేతులతో బౌలింగ్ చేసిన 5వ బౌలర్ మెడిసిన్ నిలిచాడు. ఇది ఫ్రెండ్స్, వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. లవ్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.